కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో 5 రోడ్ల కూడలినందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నటరత్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, ఆవుల దస్తగిరి నాయుడు, శీలం నరసింహగౌడ్, సారే రామనాయుడు మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి మఠానికి బ్రహ్మంసాగర్ ను శంకుస్థాపన చేసిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావుకే చెందుతుందని, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర సినిమాగా తీసిన ఘనత వారికే చెల్లుతుందన్నారు. అనంతరం విచ్చేసిన వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా బ్రహ్మంగారి మఠంలో 5 రోడ్ల కూడల నందు ఆయన వర్ధంతిని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులము చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన మన బ్రహ్మంగారి మఠం అనేది చాలా మూల ప్రాంతం అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించడము, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీయడము, ఈ సినిమా వల్ల ప్రపంచం నలుమూలల మన బ్రహ్మంగారి మఠాన్ని వ్యాప్తి చెందేదానికి ప్రధాన కారకుడు ఆయనే అని చెప్పుకోవడము, మరి కిలో 2 రూపాయలు బియ్యం పెట్టడము, తెలుగంగా ప్రాజెక్టు నిర్మించడము, మరి మండల వ్యవస్థను తెచ్చిపెట్టడము బ్రహ్మంగారి మఠంలో, వీటన్నిటిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు కృతజ్ఞతగా ఆయనను మేము మన భావితరాలు కూడా మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని మేము చేయించడానికి మన నాయకులందరూ ముందుకు రావడం, వాళ్ళందరికీ మనమందరము అభిమానంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నందమూరి తారక రామారావు అమర్ హై, అమర్ హై నందమూరి తారక రామారావు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన మన బ్రహ్మంగారి మఠానికి చేసిన సేవలకు గాను మనం ఈరోజు మన బ్రహ్మంగారి మఠంలో వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 1983లో పార్టీ పెట్టి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయి మన బ్రహ్మంగారి మఠానికి తెలుగంగా ప్రాజెక్టు తెచ్చి మన మఠాన్ని అభివృద్ధితో నడిపించిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అలానే ఈరోజు ఆయన మీద అభిమానమించి ఎన్టీ రామారావు గారు చేసిన డెవలప్మెంట్ ఆనందించి ఆయన 30వ వర్ధంతికి మన బ్రహ్మంగారి మఠం ప్రజలు, నాయకులు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కలిసి ఈ 5 రోడ్ల కూడలిలో అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ జయప్రదం చేసి అందరూ వర్ధిల్లాలని చెప్పి చెప్తున్నాం. ఈరోజు వర్ధంతి జరుపుకున్నటువంటి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మన నందమూరి తారక రామ గారి ఘనత వలన మన బ్రహ్మంగారి మఠం అనేది పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ అయితేమి, తర్వాత మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం అయితేమి, ఇవన్నీ కూడా ఆయన వలన అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాను. పెద్దలు చెప్తారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయేలా చేయాలనేది. ఆ అంశం వచ్చేసి మన నందమూరి తారక రామారావు గారికి వర్తిస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే అటు 7 తరాలు ఆల్రెడీ జరిగింటుంది. ఇప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారిని అనుకుంటూ స్మరిస్తున్నారంటే ఆయన చేసుకునే పుణ్యము ఇంకా అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమము జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. కొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎన్టీఆర్ అమర్ హై. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా రామారావు గారికి ఘన నివాళి అర్పిస్తూ బ్రహ్మంగారి మఠం 4 రోడ్డు సెంటర్లో అన్నదాన కార్యక్రమం అన్నీ జరుపుతున్నాం. బాగానే ఉంది. అయితే ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున మేము ఒక కోరిక కోరుతున్నాము. అటు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి కానీ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ
మేము అడిగేది ఒకటే, ఈరోజు బ్రహ్మసాగర్ వల్ల రాయలసీమ సస్యశ్యామలమైంది. మన బద్వేలు నియోజకవర్గం కానీ మన ఏరియా కానీ బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలు ఈ తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తి అయినా కూడా ఇక్కడ రామారావు గారి విగ్రహం లేకపోవడం చాలా దారుణం. కాబట్టి నాయకులు కానీ లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ఈ సమాచారాన్ని అందించి అతి తొందరలో బ్రహ్మసాగర్ దగ్గర రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అభిమానులైనటువంటి మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మన ఆంధ్రప్రదేశ్ జనం మర్చిపోలేని వ్యక్తి. మన ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు, కర్ణాటకలో కూడా మర్చిపోలేని వ్యక్తి అంటే ఈయన మన ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. మన బ్రహ్మంగారి మఠానికి ముఖ్యంగా మన బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమా తీసి మన బ్రహ్మంగారి మఠాన్ని నలుమూలలో తీసుకువెళ్ళిన మొట్టమొదటి మన నందమూరి తారక రామారావు గారు. ఈ బ్రహ్మంగారి మఠం పేరెత్తితే ఆయన పేరే ముందు మనకు గుర్తుండిపోతుంది. అదేవిధంగా మన బ్రహ్మంగారి మఠం ఈరోజు సస్యామలంగా ఉందంటే ఆయన వేసిన పునాది, ఆయన కట్టిన ప్రాజెక్టు, ఆ రోజు సినిమా దీని వచ్చి మన ప్రాజెక్టును చూసి ఇక్కడ చూసిన ప్రాంతాలను చూసి ఆయన ఈ విధంగా మనకు చేయడం జరిగింది. దానివల్ల మనం ఈ మండలంలో వాసులం కానీ బద్వేలు పిరకా కానీ బ్రహ్మాండంగా సుఖశాంతులతో ఉండామంటే అది ఆయన పుణ్యమే. కనుక మనం ఆయన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన చేసిన పని ఎంతో గొప్ప విషయము. కాబట్టి మనం ఆయనను 30వ వర్ధంతి సందర్భంగా మనము విస్మరించుకుంటూ ఆయన ఎప్పటికీ మన పూర్వ తరాలు కూడా మర్చిపోకూడదని, అదేవిధంగా మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు శాసనసభ్యులు ఈరోజు బ్రహ్మంగారి మఠాన్ని ఎంతో అపురూపంగా చేయాలని ఆయన కంకణం కట్టుకొని ఈరోజు ఆయన ముందుకు వెళుతున్న విషయాలు అందరము తెలిసిన విషయమే. కాబట్టి ఆయన చేసే పని వల్ల ఇంకా మన బ్రహ్మంగారి మఠాన్ని ఇనుపుమంట చేసే రకంగా ఆయన అభివృద్ధిలోకి తీసుకురావాలని ముందుకు సాగుతున్నారు. ఆయనకు అందరం సహకరించి ఆయన చేసే పనికి మనము బ్రహ్మంగారి మఠాన్ని ఒక టూరిజం శాఖలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక టూరిజంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అందరికీ ఈరోజు మన మండల ప్రజలకు, మన నాయకులకు, మన కార్యకర్తలకు అందరం కూడా ఈరోజు ఆయన సంవత్సరం గుర్తుండిపోయే విధంగా మనము చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా అందరము ఆయన్ను విస్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను కొనియాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.